తోటకూర లివర్ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేయండి. అస్సలు వెజ్ అంటే ఎవ్వరు నమ్మరు. నాన్ వెజ్ టేస్ట్‌తో చాలా బావుంటుంది. ముందుగా ఒక ప్యాన్‌లోకి వాటర్ పోసుకొని, అవి మరిగాక తోటకూర, పచ్చిమిర్చి కూడా వేసుకొని, ఇలా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి వేసి, చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి ఒక బౌల్‌లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, శనగపిండి, కొద్దిగా కార్న్ ఫ్లోర్ని కూడా వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ రాసుకున్న బేకింగ్ ట్రేలోకి వేసుకొని ఒక 15 మినిట్స్ బాగా స్టీమ్ చేసుకోవాలి. తర్వాత చల్లారాక ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఈ తోటకూర ముక్కల్ని వేసి క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొంచెం ఆయిల్ని వేసుకుని కరివేపాకు, ఆనియన్స్, టొమాటో ముక్కలు వేసి టొమాటోలు మెత్తబడేదాకా మగ్గించుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న తోటకూర ముక్కలు కూడా వేసుకుని ఇందులోకి పసుపు, ధనియాల పొడి, కారం పొడి వేసుకుని ఇంకొక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని దింపేసుకున్నామంటే తోటకూర లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది.